నాకైతే అనిపిస్తుంది ఎంచక్కా నేను 9th గ్రేడ్లో అలా ఇండియాలో అలా పోయామా, మార్కుల మీద ఫోకస్ పెట్టామా, చదివామా, వచ్చాం. ఇక్కడ చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఉండే తలనొప్పి ఇక్కడ కూడా చాలా ఉంది. వాళ్ళు ఎంత కాంపిటీషన్ ఉంటుందంటే అందరూ బాగా చదువుతారు. ఇక్కడ ఎట్లా అంటే నువ్వు అందరిలో కల్లా ర్యాంకింగ్ చూస్తారు, ఎంత టఫ్ సిలబస్. ఇప్పుడు మ్యాథ్ ఉందనుకోండి, నువ్వు ఎంతలో దిగొచ్చు అంటే నువ్వు 10th గ్రేడ్ లోతు దిగొచ్చు, లేదా ఇంటర్మీడియట్ లోతు దిగొచ్చు, లేదా డిగ్రీ లోతు దిగొచ్చు, పిహెచ్డి లోతు కూడా దిగొచ్చు కదా మ్యాథ్ లో. ఇప్పుడు మనకు అట్లే కదా చెప్పారు ఇన్నేళ్ళు. వీళ్ళు ఏంటి ఇక్కడే దిగేస్తారు అనమాట. అట్లానే ఒక సబ్జెక్ట్ లో డీప్ గా కూడా వెళ్ళొచ్చు. ఆ డీప్ లో కూడా కొన్ని ఏమంటారు, కొంచెం డెప్త్ పోతావా, ఎంత డెప్త్ లో ఎంత విడ్త్ పోతావా అనేది కూడా వీళ్ళు చెప్పొచ్చు అనమాట. ఇలా పిల్లల్ని ఎలా టార్చర్ పెట్టాలో అలా టార్చర్ పెడతారు. నాకు అందుకనే ఒక్కోసారి అనిపిస్తుంది, అరే నేను తప్పు చేశాను, మా బాపని అమెరికాకు తెచ్చి ఇక్కడ పెంచి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. ఇక్కడ ఇదేంటి చదివేది మామూలు, దే ఎండ్ అప్ డూయింగ్ సేమ్ జాబ్స్ లైక్ అస్ కదండి. ఇప్పుడు మేము ఇండియాలో జాబ్ చేసి వచ్చి బీటెక్ చదివచ్చే కదా నేను కానీ మా వారు కానీ ఇక్కడ జాబులు చేసినాము. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో అంతరిక్షంలో చదవలేదు కదా. మరి ఇలా ఏంటి ఇంత స్ట్రగుల్, ఇంత అదే బీటెక్ జాయిన్ అవుతారు.